ఎవడంట పాటైతే నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే. సర్వదిక్కులను పరిపాలించే దేవతల చెక్కిళ్లపై ఎర్రని కాంతులను విరజిమ్మే విధంగా ప్రకాశించే మణిని తన పడగలపై ఉంచుకున్న ఒక సర్పమును తన మెడలో చుట్టుకుని మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయమేదురే మనోవినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. మదపటేనుగు చర్మంతో చేయబడిన అందమైన ఉత్తరీయమును భుజంపై ధరించి సర్వప్రాణులకు సమన్యాయం చేసే భూతనాథుడైన ఆ పరమశివుని యందు నా మనస్సు మహానందభరితముగా వర్ధిల్లుగాక అంటున్నారు. ఈ లైన్స్ వింటుంటే రావణాసుడికి పరమేశ్వరుడి మీద భక్తి కాదు, అంతకన్నా అద్భుతమైన ఆరాధన కనబడుతుంది. ఆయన ప్రేమని ఇక్కడ బాహుబలికి ఉన్న భక్తి భావంతో పోలుస్తూ ఇలా రాశారు అయినగంటి సుందర్ గారు. అసలు ఎవరయ్యా స్వామి ఈయన? ఎవరికి పుట్టాడు? నిన్ను మోస్తున్న ఈ మహానంది లాంటివాడు. అసలు ఇప్పటిదాకా ఎవరు వినని చూడని విచిత్రం. సాధారణంగా గంగతో శివలింగానికి అర్చన జరుగుతూ ఉంటుంది. కానీ ఆ శివుడి ఆజ్ఞ అందిందేమో శివలింగమే గంగ దగ్గరికి తీసుకెళ్లబడుతోంది తన ద్వారా అని చెప్పి సందర్భోచితంగా రాశారు. ఈ ఎలివేషన్ టైంలో ఆ రావణాసుర విరచిత శివతాండవ స్తోత్రం ఇక్కడ వాడడం వల్లే మనం ఇంత గూస్ బంప్స్ వచ్చి అంత ప్రభావితం అయ్యాం.